బ్రో నాకు ఒక మంచి ల్యాప్టాప్ సజెస్ట్ చేయి, నేను కోడింగ్ నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి నాకు ఇన్ని కామెంట్స్ అయితే వచ్చినాయి అనమాట. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను ల్యాప్టాప్స్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దామని చెప్పేసి వీడియో అయితే చేసిన అనమాట. ఈ వీడియో కానీ మీరు పూర్తిగా చూసినట్లయితే మీకు ల్యాప్టాప్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు కోడింగ్ చేయాలన్నా గేమింగ్ చేయాలనుకున్నా కూడా ఎట్లాంటి ల్యాప్టాప్ తీసుకోవాలనేది ఒక పక్కా ఐడియా అయితే వస్తుంది. ఇమ్మీడియట్గా వీడియో లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఒక ల్యాప్టాప్ కొనాలంటే మన దగ్గర ఏముండాలి? మనీ ఉండాలి కదా. సో కొనాలనే ఆశ ఉండాలి. సో మనం ల్యాప్టాప్ కొంటున్నాం అని చెప్పేసి లైక్ ఎలా అంటే మనం కొన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుందంటే ఎప్పుడు ఆర్డర్ వస్తుంది అని చెప్పేసి ఎంత అయితే ఉంటుందో ఆగలేకపోతున్నాను సార్. ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. సో అదే సంతోషంతో ఏం చేస్తామంటే మనకు తెలియకుండా ఏదో ఒక తిక్క ల్యాప్టాప్ అయితే కొనుక్కుంటాం అనమాట. సో ఆ పని మాత్రం అస్సలు చేయకూడదు. సో నేను ఇప్పుడు చెప్పింది విన్న తర్వాతకి మనం పక్కాగా ఎక్సలెంట్ ల్యాప్టాప్ అయితే కొంటాము. సో ఫస్ట్ నువ్వు ల్యాప్టాప్ కొనాలంటే నువ్వు చూడాల్సింది ఏంటంటే 3 పాయింట్లు చూడాలి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే పర్ఫార్మెన్స్, సెకండ్ థింగ్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్, థర్డ్ థింగ్ వచ్చేసరికి బడ్జెట్. సో ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మెయిన్గా పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్లో మీరు చూడాలంటే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది దేనిపైన అంటే ర్యామ్ పైన. ర్యామ్లో మీకు ఏముంటుందంటే 4GB, 8GB, 16GB ఉంటుంది. సో మీరు ఒక బీటెక్ స్టూడెంట్ అయినా ఒక బీఎస్సీ స్టూడెంట్ అయినా మీరు సాఫ్ట్వేర్ జాబ్ గురించి ట్రైనింగ్ నేర్చుకోవాలనుకున్నా కూడా ఏదైనా సరే ఒక ఫ్రెషర్ అయినా కానీ 4GB నుంచి ఎక్కువ ఉన్నది తీసుకోండి. 4GB ఫస్ట్ నార్మల్ బేసిక్ యూజ్ అనమాట. అది దాంతో మీకు చాలా ఇబ్బంది అవుతుంది. 4GB కన్నా ఎక్కువ ఉన్నది అంటే 8GB లేకపోతే 16GB చూస్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి 4GB అనేది జస్ట్ బేసిక్ యూజ్. సో మీకు అది యూజ్ అవ్వదు. సో లైక్ మీరు 8 అయినా లేకపోతే 16 అయినా చూస్ చేసుకోండి. ఈ రెండిట్లో ఒకటి చూస్ చేసుకోండి. అయితే మీకు ఈ ర్యామ్లో కూడా జనరేషన్స్ ఉంటాయి అన్నమాట. DDR3 అని, DDR4 అని, DDR5 అని. సో DDR4 అనేది లైక్ న్యూ వర్షన్ అండ్ DDR5 అనేది ఏంటంటే మనకి లేటెస్ట్ వర్షన్ అనమాట. సో మీరు ఈ DDR4లో కానీ DDR5లో కానీ ఉన్నట్లు చూసుకోండి. ర్యామ్ గుర్తుపెట్టుకోండి, ర్యామ్ అనేది 4GB కన్నా ఎక్కువగా ఉండాలి. అండ్ DDR4 అయినా DDR5 అయినా ఉండాలి. సో ఇది ర్యామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మెయిన్గా ర్యామ్లో మీరు ఫ్రీక్వెన్సీ కూడా చెక్ చేయాలి. ఫ్రీక్వెన్సీ అనేది MHzతో ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ లేటెస్ట్ కానీ లేకపోతే న్యూ కానీ తీసుకోండి. ఓకేనా, ఇది బాగా ఫోకస్ చేయండి, MHz. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఈ DDR5 తీసుకోమంటున్నా అంటే స్పీడ్ ఎక్కువ ఉంటుంది, పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఒకేసారి మనము VS Code రన్ చేసుకోవచ్చు, ఆండ్రాయిడ్ స్టూడియో రన్ చేసుకోవచ్చు, క్రోమ్ రన్ చేసుకోవచ్చు, డిఫరెంట్ బ్రౌజర్లు పెట్టుకోవచ్చు. సో ఏది చేసినా కూడా మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో సెకండ్ వచ్చేసరికి ఏంటంటే లైక్ ర్యామ్ గురించి మీకు చెప్పలేదు కదా. ర్యామ్ అంటే ఏంటంటే ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఓకే, నెక్స్ట్ స్టోరేజ్. ర్యామ్తో పాటు మీకు స్టోరేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్టోరేజ్లో మనకి ఏముంటుందంటే దాన్ని స్టోర్ చేసుకోవడం కోసం SSD ఉంటుంది, HDD ఉంటుంది, M.2 SSD ఉంటుంది. సో HDD అనేది కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటుంది, SSD అనేది ఎక్కువగా ఉంటుంది. సూపర్ ఫాస్ట్ అంటే మీరు M.2 SSD అయితే తీసుకోవచ్చు. సో ఇవి స్టోరేజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీ దగ్గర బడ్జెట్ బట్టి తీసుకోండి. బడ్జెట్ గట్టిగా ఉంటే ఏం చేయండి అంటే 8GB ర్యామ్, ఓకే, అండ్ SSD ఆర్ M.2 SSD అయితే తీసుకోవడానికి ట్రై చేయండి. ప్రాసెసర్ కూడా చాలా ఇంపార్టెంట్, CPU. సో ఇందులో మీకు జనరేషన్స్ ఉంటాయి అనమాట. i3 అని, i5 అని, i7 అని ఉంటాయి. దాంతోపాటు మీకు 12th జనరేషన్ అండ్ 13th జనరేషన్ అండ్ 14th జనరేషన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో బేసిక్గా 12th జనరేషన్ అంటే కొంచెం ఓల్డ్ అయిపోయింది, 13th జనరేషన్ అంటే ప్రజెంట్ న్యూ, అండ్ అదేవిధంగా 14th జనరేషన్ అంటే లేటెస్ట్ అనమాట. సో దీనిలో మీరు నేనేం సజెస్ట్ చేస్తానంటే i3 అయితే వద్దు, i5 కానీ i7 కానీ తీసుకోండి, 13th కానీ 14th కానీ జనరేషన్ తీసుకోండి. ఓకే, వీటిపైన బాగా ఫోకస్ చేయండి. అయితే ఈ ప్రాసెస్లో కూడా మనకి కొంచెం లైక్ సిరీస్లు ఉంటాయి అనమాట. మీరు చూసినట్లయితే లైక్ U అని, P అని, H అని, HX అని ఉంటుంది మీరు కొన్నప్పుడు ల్యాప్టాప్స్. సో UP అనే సిరీస్లు దేని గురించి పనిచేస్తాయంటే నార్మల్ పర్ఫార్మెన్స్ లైక్ డైలీ యూసేజ్, లైట్ వెయిట్ అట్లాంటి ల్యాప్టాప్స్కి అయితే బాగా యూజ్ చేస్తారు. ఈ HX అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే హై ఎండ్ ల్యాప్టాప్స్ లైక్ గేమింగ్కి, ఎడిటింగ్కి, వీటికి H కానీ HX కానీ సిరీస్ అయితే యూజ్ చేస్తారు. వీటిపైన బాగా ఫోకస్ చేయండి. అండ్ మెయిన్లీ ఇన్బిల్ట్గా GPUలు వస్తాయి. ఓకే, ఇన్బిల్ట్గా లైక్ కోడింగ్ నేర్చుకోవాలంటే GPU కావాలా పక్కాగా అంటే
జీపీయూ ఇన్బిల్ట్ ఉన్నా పర్లేదు. ఓకే, పెట్టించుకోవాలంటే మీరు జీపీయూ లైక్ దేని మీద ఫోకస్ చేయండి అంటే లైక్ సిరీస్లు ఉంటాయి అక్కడ కూడా మళ్ళీ మీకు 2 సిరీస్ అని 3 సిరీస్ అని 4 సిరీస్ అని ఉంటుంది. దానిలో మీరు టీజీపీ ఎక్కువ తీసుకోండి. టీజీపీ ఓకే, అక్కడ అడగండి మీరు టీజీపీ ఎక్కువ జీపీయూస్ చెప్పండి అని చెప్పేసి మీ బడ్జెట్ బట్టి టీజీపీ ఎక్కువ అయితే తీసుకోండి. సో ఇవన్నమాట. సో టీజీపీ అనేది వాట్స్లో మనం చూస్తాము, మీరు ఒకసారి చెక్ చేసినట్లయితే వాట్స్లో కూడా ఉంటాయి అనమాట. సో ఒక బేసిక్గా ఒక ఇవన్నీ కలుపుకొని ఒక మంచి స్పెసిఫికేషన్స్తో ఒకటి చెప్తా చూడండి. 8GB ర్యామ్, ఓకే 8GB ర్యామ్, DDR4 ఆర్ DDR5 తీసుకోండి. దాంతోపాటు మీరు ఏం చేయాలంటే SSD ఆర్ M.2 SSD అండ్ అదేవిధంగా i5 ఓకే ఆర్ i7 అండ్ 12th జనరేషన్ తక్కువ కాబట్టి 13th ఆర్ 14th జనరేషన్ తీసుకోండి. అండ్ ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ అనేది మీకు వస్తుంది కదా. అండ్ జీపీయూ అనేది ఇప్పుడు చెప్పాను కదా 3rd సిరీస్ అని 4th సిరీస్ కానీ చూసుకోండి. సో వీటి మీద బాగా ఫోకస్ చేసేయండి. అండ్ ఇంకా కొంతమంది అంటారు అనమాట, బ్రో లైక్ మా దగ్గర మనీ ఉన్నాయి, నేను యాపిల్ కొంటా అంటే మీ ఇష్టం. యాపిల్లో మనకి M1, M2, M3 అని చెప్పేసి ఉంటాయి. సో మీ ఇష్టం. దానిలో అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీరు బాగా బడ్జెట్ పెడతారు కాబట్టి ఎక్సలెంట్గా వస్తాయి. సో యాపిల్ అయితే ఈ విధంగా అయితే చూసుకోండి. సో మెయిన్ వీటి మీద అయితే బాగా ఫోకస్ చేయండి. ఇవి బెస్ట్ ఫర్ కోడింగ్ అనమాట ఈ ల్యాప్టాప్స్ అనేది. సో ఎవరైనా ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ అదేవిధంగా ఇమ్మీడియట్గా ఈ వీడియో లైక్ చేయండి. అండ్ ఒక్క నిమిషం ఆగండి. మీరు ఒకవేళ పైథాన్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే నేను కొత్తగా కోర్స్ అయితే స్టార్ట్ చేసిన, నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను పాయింట్ టు పాయింట్. మీకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చూడండి, ఫ్రీ డెమో లింక్ ఉంటుంది, నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, అండ్ వెళ్తూ ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ని గట్టిగా గుద్దేసి వెళ్ళిపోండి.